స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ తాడేపల్లిగూడెం కార్యక్రమంలో భాగంగా ఫిబ్రవరి నెల 3వ శనివారం తాడేపల్లిగూడెం పురపాలక సంఘం ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి పురపాలక కమిషనర్ ఎం యేసుబాబు నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్లాస్టిక్ వస్తువుల వినియోగాన్ని తగ్గించడం ద్వారా పర్యావరణాన్ని కాపాడగలమన్నారు. ప్రతి ఇంటిలో తడి చెత్త, పొడి చెత్తను వేరువేరుగా వర్గీకరించి ఇంటికి వచ్చే పారిశుద్ధ్య కార్మికులకు అందించాలని సూచించారు. ప్లాస్టిక్ వ్యర్థాలు నేలలో కలిసి నీటి వనరులను కలుషితం చేస్తున్నాయని, వాటిని తగలబెడితే విషవాయువులు వాతావరణంలోకి విడుదలై వాయు కాలుష్యానికి దోహదం చేస్తున్నాయని తెలిపారు. ప్లాస్టిక్ వాడకం జీవజలానికి, మానవ ఆరోగ్యానికి కూడా హానికరమని హెచ్చరించారు. నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని, నా వంతు కృషిగా స్వచ్ఛ కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్రమైన తాడేపల్లిగూడెం పట్టణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని, ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్ర రాష్ట్రాన్ని, తాడేపల్లిగూడెం పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచటంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పించే దిశగా తాడేపల్లిగూడెం పట్టణాన్ని పరిశుభ్రమైన పట్టణంగా ఉంచే దిశగా ప్రయత్నిస్తానని, భవిష్యత్తు తరాల వారికి ఆరోగ్యవంతమైన, సుభిక్షణమైన, ఆనందకరమైన తాడేపల్లిగూడెం పట్టణాన్ని, ఆంధ్ర రాష్ట్రాన్ని నిర్మించడానికి నాతో మొదలైన ఈ నిర్ణయం ద్వారా నా తాడేపల్లిగూడెం పట్టణాన్ని, నా రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రగా, స్వచ్ఛాంధ్రగా తీర్చిదిద్దేటట్లు నా తాడేపల్లిగూడెం పట్టణాన్ని స్వచ్ఛ తాడేపల్లిగూడెం పట్టణంగా, స్వర్ణ తాడేపల్లిగూడెం పట్టణంగా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.